నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు న్యూమరాలజీకి సంబంధించి చాలా వీడియోస్ మన ఛానల్‌లో ఆల్రెడీ చేసున్నాం. మీ అందరికీ సుపరిచితులు. చాలా విషయాలు మొబైల్ నంబర్స్‌కి సంబంధించి, అలాగే లక్కీ నంబర్స్‌కి సంబంధించి, డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించి ఇలా చాలా వీడియోస్ ఆల్రెడీ చేసున్నాం. మన ఛానల్‌లో ఉన్నాయి. అన్నీ వాచ్ చేయండి. మీ అందరికీ సుపరిచితులే విశ్వక్సేన్ గారు. ప్రముఖ యోగా గురు, మనీ పవర్ మాస్టర్, న్యూమరాలజిస్ట్. సో తన్నడిగి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. లక్కీ నంబర్స్ గురించి తెలుసుకునే ముందు ఈ మధ్య కాలంలో చాలామంది ప్రముఖులు సినీ ప్రముఖులు అనుకోవచ్చు, రాజకీయ ప్రముఖులు అనుకోవచ్చు, ఇలా చాలామంది కరంగులి మాల అనేది వేసుకుంటూ ఉన్నారు. ఎందుకు వేసుకుంటున్నారు? దాని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి? అసలు ఏమి దాగుంది అందులో? ఆ మాల వేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. సార్ నాతో పాటు ఉన్నారు. మీరు విశ్వక్సేన్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. తప్పకుండా మీకు అపాయింట్‌మెంట్ లభిస్తుంది. న్యూమరాలజీకి సంబంధించి లేదా లైఫ్‌కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా కార్స్‌కి సంబంధించి, నంబర్స్‌కి సంబంధించి ఇలా ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఈ మధ్య కాలంలో ఈ కరంగులి మాల అనేది వేసుకుంటూ ఉన్నారు. మీరు కూడా వేసుకున్నారు. యెస్. సో కారణం ఏంటంటారు? ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి? ఎందుకు వేసుకోవాలి? ముందు వేసుకున్నాక ఎలాంటి మార్పులుంటాయి? కరంబళి మాల అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సెలబ్రిటీలు కానివ్వండి, బిజినెస్ మ్యాన్లు, వీఐపీలు దీన్ని చాలా తరచుగా వాడుతున్నారు. ఇది ఎక్కువగా వైరల్ అవుతూ ఉంది. ఎందుకు చాలా కాలం నుంచి ఉంది కరుంగళి మాల. కానీ ఈ మధ్య కాలంలోనే ఎందుకు పాపులర్ అయింది ఈ మాల అంటే, హ్మ్. మనకు తమిళ్ సూపర్ స్టార్ అయినటువంటి ధనుష్ గారు ఈ మాల వేసుకోవడం జరిగింది. హ్మ్. ఈ మాల ఎక్కువ ప్రాముఖ్యత ఎక్కడి నుంచి వచ్చిందంటే, పాతాళ శంభు మురుగన్ టెంపుల్ తమిళనాడులో దుండిగల్ ప్రాంతంలో ఉంటుంది టెంపుల్. ఓకే. ఈ టెంపుల్‌లో అక్కడ ప్రసాదంగా మనకు స్వామివారి మెళ్ళో వేసి మాల ఇవ్వడం జరుగుతుంది. హుహు. నిజంగా ఈ మాల వేసుకోవడం ద్వారా మీ లైఫ్‌లోకి మీరు సక్సెస్‌ని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చా అంటే 100% చేయొచ్చండి. ఓహ్! మెయిన్‌గా ఈ మాల మీరు చూడండి, ధనుష్ గారు వేసుకున్నారు ఈ మధ్య కాలంలో. తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ గారు వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారు. నాగబాబు గారు వేసుకున్నారు. ఇలా చాలా మంది సెలబ్రిటీలు వేసుకుంటూ ఉన్నారు. అయితే సామాన్యుల చూపు కూడా ఈ మాల మీద పడుతుంది. అసలు ఎందుకు ఈ మాల వేసుకుంటే మనకి ఏం వేసుకోవాలి. అవును. జరుగుతుంది అంటే, హ్మ్. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మాల వేసుకున్న తర్వాత 100% ఆ వ్యక్తిలో మార్పొస్తుంది. మనం గతంలో కూడా చాలా మాలలు ఉపయోగించి ఉంటాం. తులసి మాల కావచ్చు, రుద్రాక్షలు కావచ్చు, స్ఫటిక మాలలు కావచ్చు, క్రిస్టల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ వాడి ఉంటారు. హ్మ్. వాటికి లేని ప్రత్యేకత వీటికెందుకంటే, దీనికి కొంత ఎందుకొచ్చింది? మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి దీంట్లో. హుహు. దీన్ని ఎబోనీ ప్లాంట్ నుంచి తయారు చేస్తారు. ఒక నల్ల తుమ్మ చెట్టు జాతికి సంబంధించిన బెరడు నుంచి తయారు చేస్తారు. అయితే ఇదేంటి అంటే, ఆయుర్వేదిక్ మెడిసినల్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే, మన బాడీ మీద గనక ఈ మాల మనం వేసుకున్నప్పుడు డైరెక్ట్‌గా నేచర్ నుంచి కొంత కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే పవర్ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే మనకుండే ఎనర్జీ కంటే కాస్మిక్ ఎనర్జీ పవర్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. కాబట్టి ఈ మాల మనం ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది మన బాడీలో? హ్మ్. చాలా మందికి ఇదే డౌట్ ఉంటుందండి. అంటే మీరు ఫైనాన్షియల్‌గా సక్సెస్ అవుతారా? ప్రొఫెషనల్‌గా సక్సెస్ అవుతారా? ఫ్యామిలీలో ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే మీరు వాటి నుంచి బయటపడతారా? అనేది చాలా మందికి డౌట్ అండి. హ్మ్. మెయిన్‌గా మనం ఎప్పుడైనా కరుంగళి మాల వేసుకుంటే అండి, మెయిన్ నరదృష్టి నుంచి కాపాడబడుతుందండి. ఓకే. చాలా మంది మనం సక్సెస్ అవుతున్నామంటే, హ్మ్. మనం ఎదగకూడదని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. హ్మ్. దాన్ని నరదృష్టి అని అంటారు. హ్మ్. కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క నెగెటివ్ చూపు మీ మీద పడకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. రైట్. హ్మ్. వేరే వ్యక్తి ఎప్పుడైనా వాళ్ళు డెవలప్ అవ్వకుండా కోరుకుంటారు. కానీ వాళ్ళతో పాటు మీరు డెవలప్ అవుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేరు. హ్మ్. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే మీరు ఎదగకుండా ఉండాలి అని మీ మీద ఎప్పుడు ఏడుస్తూ ఉంటారో, వాళ్ళ యొక్క నెగెటివ్ ఫ్రీక్వెన్సీ మీ బాడీ మీదకి రానివ్వకుండా కాపాడుతుంది. కాబట్టి మెయిన్ నరదృష్టికి చాలా బాగా పనిచేస్తుంది. వీటితో పాటు బ్లాక్ మ్యాజిక్. హ్మ్. చాలా మంది ఎవరైనా మాకు చెడు చేశారేమో, మాకు చెడు తలంపు చేస్తున్నారేమో అని ఇటువంటి చేతబడులు కానివ్వండి, బాణామతి ఇటువంటి బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ మీ మైండ్‌లో ఉన్నా కూడా ఆ హ్మ్. ఫ్రీక్వెన్సీ రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి నెగెటివ్ ఎనర్జీ మీ ఓకే. దగ్గరికి రాదు. హ్మ్. హ్మ్. ఇంకోటి ఏంటి అంటే ఆరా ఎనర్జీ అండి. హ్మ్. హ్మ్. మనము చూడండి, ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉన్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, ఆర్థిక సమస్యలున్నా, ఉద్యోగ, వ్యాపార, సంతాన సమస్యలున్నా కూడా మెయిన్‌గా వీటన్నింటికి కారణం ఏంటి అంటే మన బాడీ చుట్టూ ఆవరించి ఉన్న ఆరా లెవెల్స్. హ్మ్. ఆరా ఎనర్జీ అంటారు దీన్ని.
అంటే మనం ఒక దేవుడి ఫోటో చూసినప్పుడు దాని వెనుక ఒక లైటింగ్ ఉంటుంది చూడండి. దాన్నే ఆరా అంటారు. ఈ ఆరా ఎప్పుడైతే మీకు తగ్గిపోతూ ఉంటుందో, మీ సమస్యలన్నీ పెరుగుతూ ఉంటాయి. హ్మ్. ఈ సమస్యలు పెరుగుతున్నప్పుడు మీరు ఏ డెసిషన్స్ తీసుకున్నా కూడా, ఆ డెసిషన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. వీళ్ళేమనుకుంటారు, మేము బాగానే కష్టపడుతున్నాం గదా! మళ్ళెందుకు ఫెయిల్ అవుతున్నారు? మీ ఆరా లెవెల్స్ అంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గాయి. హ్మ్. ఎప్పుడైతే మీరు కరుంగళి మాల వేసుకుంటారో, మీ ఆరా లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలుంటాయి. హ్మ్. అదే విధంగా యాంగ్జైటీ అండి. హ్మ్. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో చాలామంది మీరు గమనించండి, ఎక్కువగా ఇంటర్నెట్ కానివ్వండి, సిస్టమ్ ముందు కూర్చొని కానివ్వండి, సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఎక్కువగా కంప్యూటర్స్ మీద కూర్చొని చేసే పనులే ఉన్నాయి. వీటి ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు. మీరెప్పుడైతే ఒత్తిడికి గురవుతున్నారో సరైన డెసిషన్స్ తీసుకోలేరు. హ్మ్. దాని నుంచి మీకు కాపాడుతుంది. అంటే మీ యాంగ్జైటీని, ఒత్తిడిని దూరం చేసి మానసిక ప్రశాంతతని పెంచుతుంది. ఏ హ్మ్. వ్యక్తి అయితే మీరు ప్రశాంతంగా ఉండి ఎటువంటి డెసిషన్ చేశారో ప్రతి వర్క్‌లో మీరు సక్సెస్ అవుతారు. హ్మ్. కాబట్టి మెయిన్ ఉపయోగాలు ఇవ్వండి. హ్మ్. కొంతమందికి ఈ మధ్య కాలంలో మీరు చూడండి, సంతాన సమస్య చాలా ఎక్కువగా ఉందండి. హ్మ్. సంతానలేమి. హ్మ్. కారణం ఏమిటంటే జెంట్స్‌లో ఎక్కువగా ఈ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, వాళ్ళ లివింగ్ స్టైల్స్ కావచ్చు, వీటిని బట్టి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. హ్మ్. ఎవరైతే ఇలా స్పెర్మ్ కౌంట్‌తో ఇబ్బంది పడే వాళ్ళుంటారో, ఇటువంటి వాళ్ళకి కూడా కరుంగళి మాల చాలా హెల్ప్ అవుతుంది. హుహు. స్పెర్మ్ కౌంట్‌కి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఎక్కువగా యాంగ్జైటీ, డిప్రెషన్‌లో ఉండడం. ఎప్పుడైతే మాల మీ బాడీ మీదకొస్తుందో, మీకు పీస్ లెవెల్స్ పెరుగుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. హ్మ్. వీటి వల్ల 100% మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. హ్మ్. అయితే ఎవరెవరు ఏసుకోవాలి, ఎవరు వేసుకోకూడదు, దీనికి రూల్స్ ఏంటి, ఆహార నియమాలున్నాయని అడుగుతారు. హ్మ్. హ్మ్. ఎప్పుడైనా మీరు గమనించండి, మీరు రుద్రాక్ష కానివ్వండి, తులసి మాల, స్ఫటిక మాల మీరు వేసుకునే ముందు, ధారణకి ముందు కొన్ని రూల్స్ పాటించాలి. హ్మ్. సేమ్ కరుంగళికి కూడా అటువంటి రూల్స్ ఉంటాయండి. ఓకే. కరుంగళి మాల మీరెప్పుడైనా వేసుకోండి. తిథి, నక్షత్రం, వారంతో ఏం సంబంధం లేకుండా కేవలం ట్యూస్‌డే రోజు మాత్రం వేసుకోండి. ఓకే. అది ఏ రోజైనా కావచ్చు, ఏ ముహూర్తమైనా కావచ్చు. మంగళవారం వేసుకుంటే వెరీ వెరీ పవర్‌ఫుల్. హుహు. ఎందుకంటే పాతాళ శంభుమరుగున స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి ఏదైతే రోజొస్తుందో ఆయనకు అదే రోజొస్తుంది. ఓహ్! మంగళవారం రోజు చాలా బాగా కలిసొస్తుంది. హ్మ్. కాబట్టి కరుంగళి మాల మీరెప్పుడైనా సరే ట్యూస్‌డే వేసుకుంటే వెరీ 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 సక్సెస్‌ఫుల్ అండి. ఓకే. మీకు ఎక్కడైనా టెంపుల్ ఉంటే హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కో వెళ్లి ఏసుకోవచ్చు. మా దగ్గర ఒరిజినల్ కంపెనీ మాలస్ కూడా లభిస్తూ ఉన్నాయి. అవి కూడా మీరు వేసుకొని చూడొచ్చు. ఎందుకంటే మేము ఆల్రెడీ టెంపుల్‌లో అర్చన చేయించిన మాలలు డైరెక్ట్ ఉంటాయి. మళ్ళీ మీరు దాన్ని అర్చన చేయించుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. అయితే లేడీస్ వేసుకోవచ్చా అని చాలా మంది అడుగుతుంటారండి. లేడీస్ వేసుకోవచ్చా? ఇంకొకటి ఈ మాల వేసుకున్నాక ఎన్ని రోజులు ఉంచుకోవాలి అనేది కూడా ఒకటి యెస్. డౌట్ ఉంటుంది. అయితే చెప్పండి దానికి సంబంధించి. లేడీస్ గూడా వేసుకోవచ్చండి. కాకపోతే స్త్రీలకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం ద్వారా అంటే పీరియడ్ సమయంలో ఈ కేవలం 5 డేస్ మీరు తీసి పెట్టుకుంటే చాలా మంచిది. తర్వాత మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత వేసుకోవచ్చు. వీటితో పాటు డౌట్ మీరడిగింది, మాల రాత్రి పడుకోబోయే ముందు తీసేయాలా? హ్మ్. లేకుంటే ఎన్ని రోజులు వేసుకోవాలని హ్మ్. అడుగుతారండి. హ్మ్. హ్మ్. లేడీస్ మాత్రం ఎవ్రీ మంత్ 5 డేస్ తీసేయండి. కానీ జెంట్స్ 365 డేస్ 24/7 మెడలోనే ఉంచొచ్చు. హ్మ్. నాన్ వెజ్ తినేటప్పుడు మరి ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా అని అడుగుతారు చాలామంది. ఆహారానికి మాలకి ఎటువంటి సంబంధం లేదండి. ఎందుకంటే మీ బాడీ మీద ఆల్వేస్ ఉన్నప్పుడు, నిరంతరం ఉన్నప్పుడు మన బాడీలో కొన్ని నెగెటివ్ ఎనర్జీస్ బయటికొస్తూ ఉంటాయి. వాటిని ఇది రిమూవ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి రాత్రి పడుకోబోయేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఒకసారి మీరు వేసుకున్న తర్వాత ఇంక తీసే అవకాశమే లేదు. ఓకే. కాబట్టి ఎప్పుడైనా వేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చా అని అడుగుతారు. దీంట్లో హ్మ్. మోడల్స్, టైప్స్ ఉంటాయండి. హుహు. పిల్లలకైతే 6 అంటే 15 సంవత్సరాల లోపు పిల్లలకైతే 6 వాడొచ్చు. పెద్దవాళ్ళకైతే 8 కానీ, వాళ్ళ బరువు ఎక్కువుంటే 100 కేజీల పైన గనుకుంటే 10 వాడొచ్చు. అంటే 6 8 10 వాళ్ళ ఏజ్ రీత్యా వాడితే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. ఓకే. కాబట్టి మాల వేసే ధారణ పరంగా కానివ్వండి, మనం ఎలా వేసుకోవాలి, ఎవరితో వేయించుకోవాలి? ఎవరితో వేయించుకోవాలనేది ఎక్కడైనా టెంపుల్‌లో పూజ చేసుకొని వేసుకోవచ్చు. హ్మ్. ఒరిజినల్ కరుంగళి మాల వేసుకుంటే చాలా మంచిది. మార్కెట్‌లో మీకు చాలా వరకి ప్లాస్టిక్ మాలలుంటాయండి. సేమ్ ఒరిజినల్ లాగే కనిపిస్తుంది కానీ అది ప్లాస్టిక్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఒక మాల కొనేటప్పుడు
ఒరిజినల్ ల్యాబ్ సర్టిఫికేట్ ఉంటేనే తీసుకోండి. ఎందుకంటే మీరు ఎన్నో ఆశలతో వేసుకుంటారు. అవును. కానీ అది ప్లాస్టిక్ అయితే మీరు కోరుకుంటున్న రిజల్ట్ మీ లైఫ్‌లోకి రాదు. రాదు. కాబట్టి ఎప్పుడైనా కరుంగళి మాల 100% మీ లైఫ్‌లో హ్మ్. మంచి సక్సెస్‌నిస్తుంది. ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధించుకోగలుగుతాడు. మీరు ఆవేశంగా గాని, కోపంలో గాని, డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నెగెటివ్ థాట్స్ మీలో ఉన్నప్పుడు ఆలోచనలు నెగెటివ్‌గానే వస్తాయి. కాబట్టి మీ ప్రొఫెషన్‌లో కూడా సక్సెస్ అయ్యే అవకాశం లేదు. ఎప్పుడూ మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి కరుంగళి మాల చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకోసమే కదా అందరూ సెలబ్రిటీలు దీన్ని వాడుతున్నారు. కాబట్టి మీరు కూడా వాడాలనుకుంటే సరైన నియమాలు పాటించి వేసుకోండి. 100% సక్సెస్ అవుతారు. రైట్. చాలా చక్కటి వివరణ ఇచ్చారు మాలకి సంబంధించి. మీరు కూడా ఈ కరంగులి మాల వేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి సంప్రదిస్తే తప్పకుండా మీకు ప్యూర్‌గా ఇప్పుడు ఏదైతే విశ్వక్సేన్ గారు చెప్పారో మాలకు సంబంధించి పూర్తి వివరాలు, అలాగే ఎప్పుడు వేసుకోవాలి, ఏమిటి ఒరిజినల్ మాల దీనికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి. ఇక వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు న్యూమరాలజీకి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.